శాసనసభ్యులు శ్రీ తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ గారు. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఈ 12వ ఆవిర్భావ దినోత్సవానికి వచ్చేసిన జన సైనికులకి, వీర మహిళలకి, 2 రాష్ట్రాల నుంచి వచ్చిన కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి రాజకీయాలని దూరం నుంచి చూసే మీలో ఒకడిని. కానీ నాకు అందరికన్నా ఎక్కువ ఒక అరుదైన అవకాశాన్ని ఇచ్చి పార్లమెంట్లో మొట్టమొదటి జనసేన అభ్యర్థిగా నేను ప్రమాణం స్వీకారం చేసినందుకు చాలా గర్వపడుతున్నాను. ఇలాంటి అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి నమస్కరిస్తున్నాను సార్. అలాగే పార్లమెంట్కి పంపటమే కాదు, అక్కడ ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనేది కూడా ప్రతి సెషన్స్ ముందు నేర్పిస్తూ మనకింత మెజారిటీ వచ్చినందుకు మనం ఎంత బాధ్యతతో పనిచేయాలని మాత్రం ప్రతిసారి చెప్తూనే ఉంటారు. అలాగే గత ప్రభుత్వంలో జల్ జీవన్ మిషన్ని మొత్తం అంతా 16,000 కోట్లు కేటాయిస్తే అందులో 2,000 కోట్లు మాత్రమే అలా ఇలా వాడి వదిలేస్తే దాన్ని మన అధినేత పవన్ కళ్యాణ్ గారు స్వయాన ఆయనే బయలుదేరి వచ్చి నరేంద్ర మోడీ గారిని అడిగి జల్ శక్తి మంత్రిని కూడా కలిసి, సార్ ఈ స్కీమ్ని, అయిపోతున్న స్కీమ్ని ఎక్స్టెండ్ చేయండి అని చెప్పి మన వల్ల, పవన్ కళ్యాణ్ గారి వల్ల, మన డిప్యూటీ సీఎం గారి వల్ల దేశం అంతా స్కీమ్ని ఎక్స్టెండ్ చేసి నరేంద్ర మోడీ గారు రాష్ట్రానికి కాదు దేశానికి అందరికీ కూడా ఎక్స్టెండ్ చేస్తున్నాను అని చెప్పి మన వల్ల దేశం అంతా కూడా లబ్ధి పొందేలాగా ఆయన చేశారు. నేను కూడా మీకులాగే మన సార్ స్పీచ్ కోసమే వెయిట్ చేస్తున్నాను. సో దానికోసం ఎక్కువసేపు మాట్లాడకుండా ఇప్పటం స్టేజ్ మీద మన అధినేతను చూశాను. ఒక వేటకెళ్తున్న సింహంలా కనిపించారు. ఈరోజు స్టేజ్ మీదకి వస్తున్నప్పుడు చూశాను, గుంట నక్కల్ని వేటాడేసిన సింహంలాగా వచ్చి ఆ ముఖంలో ఒక చిన్న చిరునవ్వు, అదే గంభీరం అలాగే ఉంది. మీరు ఒక్కసారి క్లోజప్ లో కనుక చూస్తే అది క్లియర్ కట్ గా ఒక సింహం గుంట నక్కల్ని వేటాడేసి వచ్చిన, రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతున్న గుంట నక్కల్ని వేటాడేసి వచ్చిన ఒక సింహంలాగా ఉంటారు. సార్ ఎప్పుడూ కూడా మీ వెంటే ఉంటాం, మీరు చెప్పిందే చేస్తాం, మీరు అప్పచెప్పిన బాధ్యతల్ని తప్పక పాటిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. గౌరవ మంత్రివర్యులు, రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మాత్యులు శ్రీ కందుల దుర్గేష్ గారిని ప్రసంగించారు.